క్రీస్తు మరణమును జయించును. హల్లెలూయా. క్రీస్తు పునరుత్థానుడైన. హల్లెలూయా. క్రీస్తు పునరుత్థానుడైన. హల్లెలూయా. క్రీస్తు జీవముతో లేచును. హల్లెలూయా. క్రీస్తు జీవముతో లేచును. హల్లెలూయా. యేసు మృత్యుంజయుడైన. హల్లెలూయా. యేసు మృత్యుంజయుడైన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు పాపమనే చీకటిని చీల్చుతూ పాపమనేటువంటి అంధకారమును ప్రారదోలుతూ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కొద్ది నిమిషాల ముందు మనం లైట్లు ఆఫ్ చేస్తూ వెలుగుతూ ఉన్నాం. అవునా? లైట్లు పోయినప్పుడు అంతా కూడా చీకటిమయము, అంధకారము, భయముతో ఉన్నటువంటి గొప్ప సంఘటన. దేవుని నమ్ముకున్న బిడ్డలు మనమందరం కూడా ఈరోజు అలనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా అయితే చీకటి నుంచి వెలుగుకు నడిపించాడో, అంధకారం నుంచి జీవములోనికి నడిపించాడో, అదే క్రీస్తు ప్రభువు మరణమును జయించి, మరణం అనేటువంటి ముళ్ళును విరిచి, మరణం అనేటువంటి మెడను విరిచి ప్రభు ఉత్థానం అవుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవునికి, గట్టిగా చప్పట్లు కొడుతుంది. ప్రియ స్నేహితులారా, దేవుడు ఇదిగో మన యొక్క సత్య శ్రీ సభ ఈనాడు ఎంత అంగరంగ వైభవంగా క్రీస్తు పునరుత్థాన పండుగను కొనియాడుతూ ఉందంటే మన యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడి ముఖ్యము లేదు. ప్రియ స్నేహితులారా, చూడండి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:17. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:17. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసములు మరణించిన వారును భ్రష్టులైనట్లే. చూడండి, క్రీస్తు ప్రభు ఉత్థానుడు అవుతూ ఉన్నాడు, అయ్యాడు, మృత్యుంజయుడయ్యాడు. సజీవంతో మరణం అనేటువంటి ఆ యొక్క సమాధిని లెగిచినటువంటి గొప్ప తరుణాన్ని నీవు నమ్మకపోయినట్లయితే నీకు విశ్వాసము వ్యర్థము, నీకు విశ్వాసము వ్యర్థము. చూడండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము పూర్వ నిబంధనలో ఒక ఆదాము నుంచి పాపము లోకానికి వస్తే, ఒక ఆదాము తప్పిదము చేస్తే ఆ యొక్క పాపము సర్వ మానవాళికి చుట్టుకుంది, సర్వ మానవాళిని కంబళింపచేస్తూ ఉంది, సర్వ మానవాళిని కూడా నశింపచేస్తూ ఉంటే ఏ ఒక వ్యక్తి కూడా నశించిపోకూడదు, ఏ ఒక వ్యక్తి కూడా మరణించకూడదు, ఏ ఒక వ్యక్తి కూడా చికటలో నడవకూడదు అని రెండవ ఆదాము అయినటువంటి ఎవరు? రెండవ ఆదాము ఎవరు? ప్రియమైన వారలారా, ఒక ఆదాము ఒక వ్యక్తి ద్వారా చీకటి లోకానికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క తప్పిదము ద్వారా మరణము, చీకటి, అంధకారము వస్తే దానిని మరలా తీసివేయడానికి, దానిని మరలా నూతనీకరించడానికి చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూసినట్లుగా ఆ వెలుగును ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి, ఆ వెలుగును ప్రతి ఒక్క బిడ్డను కూడా వెలుగు పుత్రికలుగా చేయడానికి ప్రభువు మృత్యుంజయుడవుతున్నాడు. గొప్ప కార్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు ఇదిగో ప్రభు పునరుత్థానాన్ని మనం నమ్మనట్లయితే మనకు విశ్వాసము వ్యర్థము. జీవమును నన్ను విశ్వసించువారు మరణించినను జీవించును. చదువు. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడును ఎన్నటికి మరణమును చవి చూడడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు దీనిని నమ్ముతూ ఉన్నావా? నమ్మినట్లయితే నీవు మరణించినను
జీవిస్తావు. యెహెజ్కేలు గ్రంథంలో చక్కటి మాట ఒకటి ఉంది. ఎండిపోయినటువంటి ఎముకలను కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? జీవముతో లేపుతూ ఉన్నాడు. ప్రాణవాయువుని ఇస్తూ ఉన్నాడు, ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం 37, 4, 5, 6 వచనములు చదవండి. ఈ అస్థికలకు ప్రవచనము వాక్యమును చెప్పుము. ఎండిన ఎముకలతో మీ ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుడు. చాలు, అర్థమైందా? ఎండిపోయినటువంటి ఎముకలు, ఎండిపోయినటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళి యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యంను బోధించు. నీవు దేవుడు నిజముగా సజీవముతో ఇచ్చాడు, మృత్యుంజయుడయ్యాడు, మరణాన్ని జయించాడు, పునరుత్థానమయ్యాడు, ఇదిగో జీవంతో లేవనెత్తబడ్డాడు అని నీవు వెళ్ళి ఆ ఎండిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి సమాధులలో ఉన్నటువంటి మనుషులకు నీవు, ఆ అస్థికులకు నీవు ప్రవచనములు చెప్పుము.